హలో అండి. నా పేరు డాక్టర్ వివస్వన్ బూర్లా, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్. ఈరోజు మనము వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్న స్టాటిస్టిక్స్‌లో ఎక్కువగా యువత సూసైడ్ చేసుకొని తమ ప్రాణాలను తీసుకుంటుంది. ముఖ్యంగా 15-27 సంవత్సరాల వయసులో పిల్లలు లైఫ్‌లో ఒక గోల్ అంటూ లేకుండా, అసలు లైఫ్ యొక్క పర్పస్ ఏంటిదో అర్థం చేసుకోకుండా, వివిధ రకాలైన వ్యసనాలకు గురయ్యి అమ్మాయిల మోజులో లేదా అబ్బాయిల మోజులో రిలేషన్‌షిప్ ఇష్యూస్ తోటి లేదా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా వాట్ ఎగ్జాక్ట్‌లీ మనం లైఫ్ దేని గురించి లివ్ చేస్తున్నాం? ఇంత ప్రీషియస్ లైఫ్‌ని చిన్న చిన్న విషయాలు లైక్ అమ్మ అది సరైన కూర చేయలేదని, నాన్న అడిగింది కొనివ్వలేదని, లవర్ తిట్టిందని, లేదా ఎగ్జామ్‌లో మార్క్స్ సరిగ్గా రాలేదని, లేదా ఉద్యోగం సరిగ్గా దొరకలేదని, లేదా మత్తు పదార్థాలకు బానిసయ్యి తన విలువైన జీవితాన్ని వృధాగా నాశనం చేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క బాధపడుతూ సూసైడల్ ఆలోచనలో ఉండి ఇంపల్సివ్గా కొన్ని రకాల డెసిషన్స్ తీసుకుంటున్న వాళ్ళు, లేదా ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీ పడి నా జీవితం ఎలా అవుతుంది, ఏమవుతుందనే ఒక ఆందోళనతో ఉన్నవాళ్ళు, అసలు ఫ్యూచర్ అంటే ఏముండింది, దాన్ని ఎలా లీడ్ చేయాలి అనే అవగాహన లేని వాళ్ళు, మీరందరికీ సహాయం దొరుకుతుంది. మీరు దగ్గరలో ఉన్న ఒక సైకియాట్రిస్ట్ని కలిసి మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కౌన్సిలింగ్ ద్వారా లేదా థెరపీ ద్వారా లేదా కొన్ని రకాల మందుల ద్వారా మీకు అవసరం ఉన్న ప్రాబ్లంకి ట్రీట్మెంట్ వాళ్ళు డెఫినెట్గా చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇట్లా అందుబాటులో ఉంటారు సార్ సైకియాట్రిస్ట్? 24 గంటల మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేటలో కూడా సైకియాట్రిస్టులు అవైలబుల్ ఉన్నారు. మీరు వాళ్ళ యొక్క సహాయం పొందవచ్చు. మనము ఈ యొక్క జీవితాన్ని ఫ్రూట్ఫుల్గా బతకడానికి కావలసిన అన్ని ఎక్విప్ అయ్యి మన అడల్ట్హుడ్లోకి వెళ్ళాలి. ఆ ఎక్విప్ అయ్యే టైంలో మన యొక్క చైల్డ్ ట్రామా వల్ల కానీ, లేదా మనం పెరిగిన వాతావరణం వల్ల కానీ, లేదా మన జన్యుపరమైన లోపాల వల్ల కానీ, లేదా ఇంకేదైనా కారణాల వల్ల లైక్ వివిధ రకాలైన హార్మోనల్ డిసీజెస్ వల్ల కానీ, లేదా మనకున్న వ్యసనాల వల్ల కానీ, లేదా కొన్ని రకాల యాక్సిడెంట్స్ లేదా తలకి ఇబ్బంది కలగడం, దెబ్బ తగలడము అలాంటి విషయాల వల్ల కానీ ఏమవుతుందంటే కొన్ని రకాల మానసిక సమస్యలకి గురవుతాము. ఈ యొక్క అన్ని మానసిక సమస్యలకి చికిత్స ఉంటుంది. ఎక్కువగా సమాజంలో ప్రివేల్ అవుతున్న ఒక భావన ఏంటంటే సైకియాట్రిక్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావాలి? ప్రతి మందుతోటి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అలానే సైకియాట్రిక్ మందులతో కూడా చిన్న పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. కేవలం సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి అవి చేసే మంచిని మనం మర్చిపోయి ఈ సైకియాట్రీ మందులకు దూరంగా ఉండి విలువైన జీవితాన్ని కోల్పోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడైతే మనకి సూసైడల్ ఆలోచనలు, ఈ జీవితం వేస్ట్ అనే ఒక భావన కనుక మనం కలిగిన వెంటనే మీ పేరెంట్స్కి కానీ, మీ సిబ్లింగ్స్కి కానీ, మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ, లేదా మీ భార్యకి కానీ ఎవరో ఒకరు తోడున్న వాళ్ళకి చెప్పి వాళ్ళతో మీ యొక్క బాధలని, భావాలని పంచుకోండి. దానివల్ల 100% మీ యొక్క ఈ సూసైడల్ ఆలోచనలని తగ్గుతాయి. అలా చేసినా కూడా మీకు ఇంకా అవి మాటిమాటికి వస్తున్నాయి, మిమ్మల్ని వేధిస్తున్నాయి అంటే మీరు డెఫినెట్గా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. సైకియాట్రిస్ట్ని కలిస్తే కొన్ని రకాల మందుల ద్వారా లేదా కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారు. ఒకవేళ సూసైడల్ ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ చేస్తారు. దానివల్ల 2-3 సెషన్స్లోనే ఎంతో మంచి రిజల్ట్స్ కనబడతాయి. సో ఇవన్నిటి నుంచి మీరు దూరం అవ్వచ్చు. సార్, యువత ఇట్లా డిప్రెషన్ కావడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏమైనా అంటే గమనిస్తూ ఉండాలి సార్? పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారు ప్రతిరోజు అనేది? పిల్లల్లో కొన్ని రకాల ప్రవర్తనలో వచ్చే చేంజెస్ వల్ల వీళ్ళు ఏమైనా డిప్రెషన్కి గురవుతున్నారా అనేది మనం కనుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా స్కూల్కి కానీ కాలేజ్కి వెళ్ళడం కానీ ఎగ్గొడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క మార్క్స్ అనేటివి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి. వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుంటాయి. ఎక్కువగా సీక్రెటివ్గా, లోన్లీగా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కొన్ని రకాల మత్తు పదార్థాలకి లైక్ ఆల్కహాల్, సిగరెట్ వాటికి యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని రకాల నోట్స్ రాస్తూ ఉంటారు. అంటే బుక్స్లో కానీ, డైరీలో కానీ కాస్త దాన్ని ఏమంటారు, ఈ జీవితం వేస్ట్, దీనికి పనికిరాదు, నేను దేనికి పనికిరాను అలాంటి భావనలు వ్యక్తపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ మాటల్లో కూడా పెసిమిస్టిక్ థాట్స్ ఉంటాయి. అసలు నేను ఎందుకు బతకాలి, నా బతకడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అనేది కూడా కనబడుతూ ఉంటుంది. ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్లో కానీ, ఇంకేదైనా గ్యాదరింగ్స్లో కానీ వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఎక్కువగా లోన్లీ ఉండేటట్టు, ఏడుస్తూ ఉండేటట్టు, ఎప్పుడు కింది చూపుతోటే ఉండటం, అంటే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకుండా ఎక్కువగా కిందికే చూస్తూ ఉంటూ, చేసే పనులలో ఎనర్జీ చూపెట్టకుండా,
దేని మీద అటెన్షన్ కాన్సన్ట్రేషన్ లేకుండా, నిద్ర సరిగా పోకుండా, ఆకలి సరిగా, తిండి సరిగా తినకుండా, ఇలాంటి రకరకాల లక్షణాలు మనకు కనబడతాయి. వీటిలో ఏ లక్షణాలు కనబడ్డా ఒకసారి ఆ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ డీటెయిల్గా మాట్లాడి అసలు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్తో కనుక్కొని, ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ వల్ల కుదిరితే వాటిని ట్రీట్ చేయండి, అంటే వాటిని అడ్రస్ చేయండి. ఒకవేళ కనుక అది నిజంగా రోగం వల్లనే, డిప్రెషన్ వల్లనే కనుక అయ్యి ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అతనితో డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేయించేసుకొని అవసరమైన ట్రీట్మెంట్ ఇప్పించండి. సార్ కొంతమంది వ్యక్తులు యువకులు ఎవరైనా ఒంటరిగా ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు సార్. అలాంటి వాళ్ళు ఏ విధంగా గమనించాలి సార్? ఎక్కువ ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతుంటారు అంటే వాళ్ళు తీరాలనుకోవాలని, వాళ్ళు డిప్రెషన్కి ఒంటరిగా ఎక్కువ గడపడానికి చాలా కారణాలు ఉంటాయండి. కొన్ని రకాల చైల్డ్హుడ్ ట్రామాస్ ఉండడం వల్ల, లేదా వాళ్ళు అలా జీవించడానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడడం వల్ల, లేదా కొన్ని రకాల పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి. ముఖ్యంగా క్లస్టర్ ఏ పర్సనాలిటీ డిజార్డర్స్లో కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఇప్పటిదాకా చెప్పిన మానసిక రోగాల వల్ల, ఏదో డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ వల్ల కానీ, నలుగురు చూస్తే నన్ను జడ్జి చేస్తారేమో, నాలో ఉన్న తప్పులు ఎంచుతారేమో, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం వల్ల కూడా ఇలాంటి భావనలు చాలా మందిలో ఉండి వాళ్ళు ఒంటరిగా ఉంటారు. కారణం ఏంటి? అది కేవలం వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి అయినా, లేదా ఏదైనా రోగం వల్ల ఇబ్బంది పడుతున్నారా అనేది డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసుకొని దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చేస్తే త్వరగానే సమాజంలో కలిసిపోతాం. మీరు ఏ విధమైన మానసిక సమస్యలు అనుభవిస్తున్నా మీరు ఆన్లైన్ సైకలాజికల్ సర్వీసెస్ అందించే టెలిమానస్ని కన్సల్ట్ అవ్వచ్చండి. దానికి గల నెంబరు 14416. ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసి మీ సమస్యను చెప్తే వాళ్ళు దానికి సరైన చికిత్సను మీకు ఇన్ఫార్మ్ చేసేసి, ఒకవేళ అవసరమైతే ఏ డాక్టర్ని కలవాలి, ఏ ప్లేస్లో కలవాలో కూడా వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా మీరు ఫాలో అయితే మీకున్న ఇబ్బంది నుంచి మీరు దూరం అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.